వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదాని. నేను ఈవేళ మీ గురించి దోశ, మినప దోశ క్రిస్పీగా ఎలా చేయాలో తీసుకొని వచ్చాను. రండి చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూసిద్దామా మరి. ఫస్ట్ మినపప్పు, బియ్యం, మెంతులు, జీలకర్ర, సాల్ట్. మినపప్పు బియ్యం 2 hours 3 hours నానబెట్టి నేను తీసుకున్నాను. మినపప్పు బియ్యం మెంతులు మనం నానబెట్టి 2-3 hours నానబెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకునేక మనం ప్రిపేర్ చేద్దామా మరి. ఆల్రెడీ నేను పిండి రుబ్బి పెట్టుకున్నానండి. మెంతులు, పప్పు, బియ్యం నానబెట్టుకుని అది రుబ్బేసాను. మెత్తగా రుబ్బాలి. చూడండి ఎలాగున్నదో. ఇందులో నేను జీలకర్ర యాడ్ చేస్తాను. జీలకర్ర యాడ్ చేశానండి. ఇంకా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాను అండి. ఇప్పుడు ఇది మనం వేడి క్రిస్పీ దోశ చేసేద్దాం. పెనం కాలిందండి. కొంచెం ఆయిల్ వేస్తాం. వేసుకునేక మనం దోశ ప్రిపేర్ కలిపాం కదండి, అదము మనం వేసిద్దామా మరి. దోశ వేసాం కదండి, మీద నుంచి ఆయిల్ కొంచెం వేస్తున్నాం. దోశ చేసాం కదా, క్రిస్పీగా టేస్టీ దోశ రెడీ. దీనికి కాంబినేషన్గా మనం చట్నీ చేసిద్దామా మరి. బాండీ పెట్టానండి. బాండీ పెట్టాక మనం అందులో జీలకర్ర వేస్తాం, ఎండుమిర్చి వేస్తాం. అది కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యాక మనం కొంచెం ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఫ్రై అయ్యాక మనం పల్లీలు, నువ్వులు వేస్తామండి. నువ్వులు, పల్లీలు, శనగపప్పు వేస్తున్నామని. ఫ్రై పప్పు వేసినా కూడా పర్వాలేదు, మామూలు శనగపప్పు ఉన్నాయి కూడా పర్వాలేదు, వేస్తామండి. కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని మిక్సీ పట్టుకొని ఇది వేగేటప్పటికి మనం కొబ్బరిని మనం చిన్నగా కట్ చేసి తురుముకొని తీసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లోన ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయాక మనం ఈ కొబ్బరిని వేసేస్తాం. ఎక్కువగా వేగ అవసరం లేదండి. అలాగనే కొబ్బరి కలిపాక మనం చల్లగా అయ్యాక మనం మిక్సీ పట్టేద్దామండి. చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్రై చేసాం కదండి, శనగపప్పు, పల్లీలు, నువ్వులు, కొబ్బరికాయ అన్నీ ఫ్రై చేసాం. అది మిక్సీ పట్టిస్తాం. నేను ఇప్పుడు మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు నేను ఆ చట్నీకి పోపు పెడుతున్నానండి. ఆయిల్ వేసుకున్నాం. చట్నీకి ఫస్ట్ బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర మనం ఇలాగ వేస్తాం. దాంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ పిసరు వేస్తామండి. కొంచెం మనం చట్నీలో కలిపేస్తామండి. మనది అయిపోయిందండి చట్నీ. ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ దోశ విత్ చట్నీతో చాలా కమ్మగా టేస్టీగా ఉందండి. యమ్మీ సూపర్.